హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా గ్యాస్ స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వీటెక్కాక అందులో తాలింపు కోసం పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు బాగా వేగాక అందులో పొట్టు తీసుకున్న వెల్లుల్లి, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి. తర్వాత తగినంత చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న తోటకూర ఆకుల్ని మన తాలింపులో వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. కాసేపు అయ్యాక మూత తీసి చూస్తే తోటకూర దగ్గరికి వస్తుంది. ఇందులో కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, కాకపోతే అది క్లారిటీ లేదని మళ్ళీ లాంగ్ వీడియోలో పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.